కృష్ణా జలాలపై చర్చకు భయపడే అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ బాయ్కాట్ చేశారన్నారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. రాష్ట్రంలోని కీలకమైన అంశాలపై చర్చ జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్షం సభలో లేకపోవడం దారుణమన్నారు. కేసీఆర్ సభకు వస్తే అందరికీ వణుకు పడుతుందని చెప్పిన కేటీఆర్ మరెందుకు సభకు రావడం లేదో చెప్పాలన్నారు విపాది శ్రీనివాస్. కేసీఆర్ వల్లే కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. దానిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా విషయంలో కానీ తెలంగాణకు రావాల్సినటువంటి అన్ని విధాల దాచుకొని నిన్న అసెంబ్లీలో తోక ముడిచి ఇంటికి పోయిన సంగతి తెలంగాణ ప్రజలంతా కూడా నిన్న చూసిరు. ముఖ్యంగా బీఎస్సీ కమిటీలో మాకు సమయం ఇవ్వాలి, 15 రోజులు అసెంబ్లీ జరగాలని చెప్పి గగ్గోలు పెట్టిన వాళ్ళు ఒక్కరోజు 1 గంట కూడా అసెంబ్లీలో చర్చించే దమ్ము ధైర్యం లేక తోక ముడిచి పారిపోయి ఏదో మీడియా పాయింట్కి వచ్చి మేము ధర్నా చేస్తామంటే సిగ్గుమాలిన పని. తెలంగాణ ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు, ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వమని చెప్పి ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రతిపక్ష నాయకుడు మేము ఫామ్ హౌస్ పరిమితం అవుతాడు. మరి 6 అడుగుల ఆజానుభావుడు వక్రంగా మాట్లాడి వక్రీకరించి ఏదో మమ్మల్ని ముఖ్యమంత్రి తిడుతుండని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలంతా కూడా మిమ్మల్ని విస్మరించే విధంగా తెలంగాణలో ప్రవర్తించారు. ముఖ్యంగా 4 కోట్ల ప్రజలకు దేవాలయంగా ఉన్నటువంటి అసెంబ్లీ ద్వారా తెలంగాణ ప్రజలకు మెసేజ్ పోవాల్సిన అవసరం ఉంది. నిన్న ముఖ్యమైన అంశాలు ఏదైతే మూసీ నది మీద ప్రక్షాళన చేయాలి, మూసీ ఒక పునరుద్ధరించాలి, మూసీ మీద గౌరవ ముఖ్యమంత్రి నిన్న అసెంబ్లీలో మాట్లాడిన తీరు చూస్తే చాలా చక్కగా అక్కడ ఉన్నటువంటి సుమారు 1.5 కోటి ప్రజలు ఆ మూసీ పరివాహక ప్రాంతం ఇక్కడ రంగారెడ్డి నల్గొండ ప్రజలు ఆ మూసీ వల్ల ఇబ్బంది పడుతుంటే దాన్ని పునర్జీవం చేద్దామని చెప్పి నిన్న అసెంబ్లీలో చర్చ పెడితే ఆ చర్చలకు పాల్గొనక ఇలా తోక ముడిచి నిజంగా కూడా ఒక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినం నాడు మా భువనగిరి ఆలేరు ప్రజలు పడుతున్నటువంటి బాధలు ప్రత్యక్షంగా ఆయన జన్మదినం నాడు మూసీ నదిలో అక్కడ మూసీలో ఉన్నటువంటి సమస్యల మీద ఆ రోజు పాదయాత్ర చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి. మరి మీకు మూసీ అంటే బట్టలు 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో మూసీకి నిధులు ఇవ్వకుండా మూసీని ఇలా అక్కడున్నటువంటి మురికిని మీరంతా కూడా కడుపులో విషయం లెక్క దాపెట్టుకొని దాని మీద చర్చకు రాలేదు. అదేవిధంగా కేంద్రంతో మీ దోస్తాన్ బయటపడ్డది. ఎక్కడ ఎంజీఎన్ఆర్ఎస్ పథకం పేరు మార్చి అక్కడ గాంధీ కుటుంబం పేరు తెస్తేనే మోడీ గారికి వణుకు పుడుతుంది. మరి ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన చూస్తే ఇలా టీఆర్ఎస్ వాళ్లకు వణుకు పుడుతుంది. అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయండి అని చెప్పని ఓవైపు తొడలు కొట్టిండ్రు, సవాలు విసిరినరు, కృష్ణా జలాల్లో మీ తప్పును కడిగి పారేస్తామన్నారు. కేసీఆర్ గారు ప్రెస్ మీట్లోనైతే భూమండలం బద్దలైతుందని చెప్పన్నట్టుగా మాట్లాడింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రండి శాసనసభ వేదికగా ఆ 9.5-10 సంవత్సరాలు మీ పరిపాలనలో గోదావరి జలాల్లో కృష్ణా జలాల్లో జరిగినటువంటి తప్పులపైన చర్చ జరుపుదాం, ఆ జీవోలపైన చర్చ జరుపుదాం, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఏ పనులు చేసిండో చర్చలు జరుపుదాం, ఆ తప్పుడు విధానాలు జరిగి తెలంగాణ ప్రజా సంపదంతా కూడా కొల్లుగొట్టిన వైనం పైన కూడా విచారణ జరుపుతామని చెప్పినటువంటి మాట చెప్పగానే ఈరోజు ముందుగా వచ్చిండని చెప్పి వచ్చి సంతకం పెట్టి కూర్చొని మొదటి రోజే ఫ్లో లీడర్ ఉన్న కేసీఆర్గా వెళ్ళిపోయినటువంటి వైనాన్ని చూసినాం. తెలంగాణ ప్రజలు ఆశ్చర్యపోయారు. అరే కృష్ణా జలాల్లో కాంగ్రెస్ పార్టీ ఏదో అన్యాయం చేసింది అన్నటువంటి వీళ్ళు తీరని అన్యాయం చేసి ఫ్లో లీడర్గా ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి కేసీఆర్ ఎందుకు శాసనసభకు వెళ్తలేరంటే సమానం లేదు. ఆ తర్వాత 2 రోజులుగా ఉపనాయకులుగా 2-3 అవకాశం ఇస్తే మీరే చూసుకోండి అని చెప్పని కథనాల ద్వారా చూసినాం. వాళ్ళచ్చన్నా ఈరోజు తప్పొప్పులపైన మాట్లాడి శాసనసభ వేదికగా వాస్తవాలను అబద్ధాలను పక్కబెట్టి కనీసం వాస్తవాలను చెప్తారని చెప్పని చూసినాం. కానీ నిన్నటి రోజు చూసిర్రు మాకేదో స్పీకర్ గారు అవకాశం ఇస్తలేరు బైక్ మాట్లాడడానికని చెప్పని ఓ సాగుతో పోయే ప్రయత్నం చేస్తున్నారు. దానికి కూడా నిన్నటి రోజు వివరణ ఇచ్చిన ఈ రోజు కూడా మీ ద్వారా ప్రజలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. గౌరవ శాసనసభ స్పీకర్ గారు 3వ క్వశ్చన్లో వారికి అవకాశం కల్పించాడు. ముందుగా సబితా ఇంద్రెడ్డి గారికి మైక్ ఇచ్చిండ్రు, వారు లేచి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆ క్వశ్చన్ పరిమితం కాకుండా రాజకీయ కోణంలో మొదటి ప్రశ్న మూసీ నదిపై మాట్లాడే ప్రయత్నం చేస్తే 2వ క్వశ్చన్